చెరువు నుంచి ఇంటికి వెళ్ళబోతున్నాం. ఇలా చూసుకోవచ్చు అక్కడ తోట అయితే మొత్తం. ఇదాడ అమ్మవారి గుడి అక్కడ ఉంది. ఇదాడ చెట్లు ఇలా చూసుకోవచ్చు చెట్లు ఇట్లా అక్కడ హోమ్ కేజీఎఫ్ హోమ్ మామాస్ ఇక్కడ చెట్లు ఉన్నాయి. ముందర చూసుకోవచ్చు గాయస్. లెట్స్ గో ద ఫారెస్ట్. వాతావరణం అయితే అందంగా ఉంది. ఎండ అయితే విపరీతంగా కొడుతుంది. ఏం రాళ్ళు ఎట్లా ఉన్నాయి రైస్ గుండలు గుండాలు చూసుకోవచ్చు. కానీ చెట్లు ఉండడం వల్ల గాలి అయితే వస్తుంది గైస్. ఎండ అయితే విపరీతంగా అయితే కొడుతుంది గైస్. మీ ఊళ్ళో కూడా చెట్లను నరకట్టండి గైస్. ఇంకా పెంచండి చెట్లని పెంచండి. ఇంకోటి నరకరాదు కరెక్టేగా. నరకు తెలుసు ఎండల మనం ఇబ్బంది లేకుండా పడతాం గైస్. ఇబ్బంది పడతాం. చెట్లు పెట్టుకొని మంచిగా బతుకుతే మన పరిస్థితి మన ఆరోగ్యంగా బాగుంటాం. వాళ్ళ ఇష్టం నరుకుతా అంటే అనిష్టం అంతే కదా. ప్రతి ఒక్క చెట్టు ఇంటింటికి ఉండాలి గైస్. అది కాదు కాన్వే చెట్టు కూడా బాగుంటుంది గైస్. కాన్వే చెట్టు 50 అన్ని పెట్టుకోవచ్చు. అన్ని ఇస్తుంది. అక్కడ కాలు అక్కడ గుంతు చూపించు. అక్కడ చెట్టు ఇటు బాగున్నాయి వాతావరణం చూపించి. గాలి నుంచి చెట్లను మనం కోస్తూ ఉంటాం గైస్. కోయరాదు. అడిగింది లైక్ షేర్ సబ్స్క్రైబ్ గంట. గైస్ మీరు కూడా మీ ఊళ్ళో చెట్లని నరకకండి గైస్. ఎందుకంటే గాలి వల్లనే మనకు ఆక్సిజన్ లభిస్తుంది. మీరు దాన్ని నరికి వేస్తే మనం ఎండాకాలంలో ఇబ్బంది పడతాం గైస్. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్.